అరవింద సమేత వీరరాఘవ. యుద్ధం జరగకముందు, యుద్ధం జరిగిన తర్వాత. యుద్ధం జరగకముందు సన్నివేశాలను మంచి ఇంట్రెస్టింగ్గా చూపించవచ్చు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అది ఎలా మొదలైందని సన్నివేశాలను కూడా ఇంట్రెస్టింగ్గా చూపించవచ్చు. యుద్ధం జరిగిపోయిన తర్వాత అక్కడ ఏం చూపించడానికి ఏముండదు. ఒక యుద్ధం జరిగిపోయిన తర్వాత అక్కడ ఏమైందని ఎవరికి అక్కర్లేదు. ఆ తర్వాత సంఘటనలు కూడా చూపించడానికి పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండవు. కానీ త్రివిక్రమ్ గారు మాత్రం ఒక పెద్ద యుద్ధం అయిన తర్వాత ఒక మనిషి దాని నుంచి బయటికి రావడానికి ఎంత కష్టపడ్డాడు, దానివల్ల ఆయన జీవితంలో ఏ నష్టం జరిగింది అనే పాయింట్ నుంచి సినిమా స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ మూవీస్ అంటే వైట్ అండ్ వైట్ డ్రెస్సులు, సుమోలు గాల్లో ఎగరడాలు, లెంతీ డైలాగులు. ఒక హీరో నార్మల్ లైఫ్ లీడ్ చేయడం, సడన్గా ఇంటర్వెల్కి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వడం. ఫ్యాక్షన్ మూవీస్ అంటే ఇలాగే ఉండాలి అని ఒక ముద్ర వేశారు. కానీ ఈ మూవీ స్టార్టింగ్లోనే హీరో ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ని చూపించి అతనికి వచ్చిన ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసమే దూరంగా వెళ్తాడు అని చూపిస్తారు. ఫ్యాక్షన్ని కూడా ఇంత క్లాస్గా, ఫ్యాక్షన్ మూవీలో హీరోని కూడా ఇంత స్టైలిష్గా చూపించిన డైరెక్టర్ మాత్రం మన త్రివిక్రమ్ గారు. ఫస్ట్ ఈ సినిమాకి అరవింద అని టైటిల్ పెడదాం అనుకున్నారంట. ఆడవాళ్ళ కోసమే కదా ఈ సినిమా, అందుకే అమ్మాయి పేరు పెడదామని అలా అనుకున్నారు. హీరోకి ఏం చేయాలో తెలియనప్పుడు హీరోయిన్ ద్వారానే సొల్యూషన్ దొరుకుతుంది. సో అరవింద అని ఫిక్స్ అయ్యారు. త్రివిక్రమ్ గారికి ఈ టైటిల్ ఎందుకో ఇన్కంప్లీట్గా అనిపించింది. పురాణాల్లో కూడా సీతా సమేత రాములు వారు, లక్ష్మీ సమేత నరసింహస్వామి అని దేవుళ్ళనే అన్నప్పుడు ఈ మూవీకి హీరోయిన్ తర్వాత హీరో నేమ్ ఎందుకు పెట్టకూడదు అనిపించిందంట. అలా వచ్చిన నేమే అరవింద సమేత వీరరాఘవ. అంటే ఒక స్ట్రాంగ్ అండ్ యాంగర్ ఉన్న మనిషిని నార్మల్ చేయాలంటే ఒక స్త్రీ వలన అవుతుంది. అది అతను ఇష్టపడే వాళ్ళ వలన అవుతుంది. స్క్రీన్ ప్లే రూల్స్లో ఒక రూల్ ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన ఫ్యూ మినిట్స్ తర్వాత ఒక క్యారెక్టర్తో మూవీ మెయిన్ ప్లాట్ చెప్పించాలి. సేమ్ ఈ మూవీలో కూడా అలాగే జరుగుతుంది. అదే మన హీరో తప్పు చేస్తున్న ప్రతిసారి వాటిని కరెక్ట్ చేసే సీన్స్. స్టార్టింగ్లో హీరోయిన్ మనకు రౌడీలు వచ్చినప్పుడు వాడిదైన రోజు ఎవడైనా కొడతాడు, అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు మగాడు అని హీరోయిన్ హీరోతో చెప్పే సీన్. కాలేజీలో కూడా హీరో కోపంగా ఉండి లేడు అని చెప్పినప్పుడు మనం పైకి ఏం చెప్తామో అది మనం కాదు అని చెప్పేసి. అలాగే హీరోయిన్ తమ్ముడికి హీరో కథ చెప్తున్నప్పుడు మనం ఇష్టపడిన వాళ్ళని ఒప్పించక్కర్లేదు, మనతో గొడవ పడిన వాళ్ళని ఇష్టపడక్కర్లేదు, అవతల వాళ్ళని కన్విన్స్ చేయాలి అని చెప్పేసి. ఇలా హీరో ప్రతి ప్రాబ్లంకి హీరోయిన్ ద్వారా సొల్యూషన్ చూపించి టైటిల్ జస్టిఫికేషన్ చేస్తారు. ఈ మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇంటర్వెల్ తర్వాత వచ్చే వార్నింగ్ సీన్ గురించి. అప్పటి వరకు ఉన్న వార్నింగ్ సీన్స్ అన్నీ ఒక లెక్క, ఈ ఒక్క వార్నింగ్ సీన్ ఒక లెక్క. ఫోన్లో మాట్లాడి కూడా రౌడీలకు చెమటలు పట్టించవచ్చు అని చెప్పే సీన్ అది. సావు కనుకుంటుంటే ఇట్నే ఉంటుందా. ఆ తర్వాత వచ్చే టార్చ్ బ్యారర్ సీన్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. జనరల్గా త్రివిక్రమ్ గారి మూవీలో విలన్స్ని హీరో చంపడు, కానీ ఈ మూవీలో మాత్రం హీరో చంపుతాడు. ఎందుకంటే విలన్ని చంపకపోతే ఈ గొడవలకు ముగింపే ఉండదు కాబట్టి. ఒక ఉమెన్ని ఫోర్ ఫ్రంట్లో ఉంచితే గొడవలు జరగవు అని క్లైమాక్స్ రాయాలంటే చాలా ధైర్యం కావాలి. అది కూడా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఉన్న మూవీలో. ఈ మూవీలో గొడవ స్టార్ట్ అయ్యే సీన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ₹5 కోసం స్టార్ట్ అవుద్ది. ఏంటి ₹5 కోసం చంపుకుంటారా అంటే దాని గురించి కొన్ని వేల మంది లక్షల మంది కొట్టుకుంటారు. నమ్ముతారు మీరు ఇది? ఇటుక గురించా? అదేగా బాబరీ మసీద్ కరసేవకులు వెళ్ళింది పట్టుకుని. కాకపోతే అది ఎంత దూరం వెళ్తుంది అంటే ఎక్కడ మొదలైందో కూడా మర్చిపోతారు. ఆ రేంజ్కి వెళ్తుంది. మరి ఈ మూవీలో తమనన్న బీజియం కూడా వేరే లెవెల్ ఉంటుంది. నాకు తెలిసి ఈ మూవీతోనే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అని చెప్పాలి. ఇప్పుడు కాపీ అని ట్రోల్ చేసినా అదే సాంగ్స్ మళ్ళీ మళ్ళీ లూప్లో వింటారు. సునీల్ గారు లేకుండా త్రివిక్రమ్ గారు మూవీ ఉండడం అంటే అది కష్టమే. ఆయన మూవీలో సునీల్ గారి నేమ్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నువ్వు నాకు నచ్చేవాలో బంతి, మన్మధుల్లో బొంక్ సీను, ఇందులో నీలాంబరి. మధ్యలో ఆయన హీరోగా చేయడం వల్ల ఆయన మిస్ అయ్యారు అనుకోండి, అది వేరే విషయం. ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీలో హీరో కంటే ఈ విలన్కే ఎక్కువ యాక్టింగ్కి స్కోప్ ఉంటుంది. అయినా సరే ఆ రోల్ని యాక్సెప్ట్ చేశారు అంటే ఎన్టీఆర్ ఈజ్ రియల్లీ గ్రేట్. స్టార్టింగ్లో ఒక్క సీన్ ఉంటుంది, అది ఒక్కటి చాలు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పడానికి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ త్రివిక్రమ్ గారు. ఏం చెప్తామండి ఈయన గురించి. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్తోనే థియేటర్లో అరాచకం సృష్టించారంటే మూవీ మొత్తం యాక్షన్ పెట్టి తీస్తే థియేటర్లు తగలడిపోతాయి అంతే. కానీ ఆయన మూవీలో చెప్పాలనుకున్న పాయింట్ వేరు. ఒక యుద్ధం తర్వాత ఉమెన్ సఫరింగ్, వాళ్ళ కష్టాలు, భయాలు, నమ్మకం చూపించే ప్రయత్నం చేశారు త్రివిక్రమ్ గారు. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.